అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు భీమిలి నియోజకవర్గంలో ఏదైతే మధురవాడలో ఉన్న ఈ రైతు బజార్లో నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వం సబ్సిడీ రేట్లతోటి కందిపప్పు, అలాగే క్వాలిటీ రైసు డిస్ట్రిబ్యూషను స్టార్టింగ్ కోసం ఇక్కడ రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదైతే రైతు బజార్లో ఉన్న ఫెసిలిటీస్, ముఖ్యంగా వెండర్స్ కానీ లేకపోతే కొనుక్కోవడానికి వచ్చిన కస్టమర్స్ కానీ వాళ్ళందరితో కూడా మాట్లాడిన తర్వాత పరిస్థితి చాలా హారిబుల్గా ఉంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి ఉద్దేశంతో ఈ కూరగాయలు, అలాగే ఏదైతే మన పళ్ళు, పూలు ఇటువంటివి ఉన్నాయో రైతులు పండిస్తూ ఉన్నారో వాళ్ళని నేరుగా వాళ్ళ పండించే ప్రొడక్ట్ మొత్తానికి కూడా మార్కెట్ సౌకర్యం కల్పించి తాజాగా కస్టమర్స్కి అందించాలి, ఒక సరసమైన ధరలకు అందించాలి. అంతేకాకుండా పండించే రైతులకు కూడా ఆ పండే పంటకి గిట్టుబాటు ధర రావాలంటే మధ్యలో దళారులు లేకుండా నేరుగా వాళ్ళు పండించిన ప్రొడక్ట్స్ అన్ని కూడా వాళ్ళు మార్కెట్లో అమ్ముకునే అవకాశం ఉంటే బాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఒక కొత్త కాన్సెప్ట్ తోటి ఆ రోజు రాష్ట్రంలో ఈ రైతు బజార్లు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ రైతు బజార్లు స్టార్ట్ చేసినప్పుడు అది ఒక సెన్సేషన్. ఎందుకంటే ఈ ఫెసిలిటీస్ కానీ ఆలోచనలు కానీ ఎవరికి రాలా. అటువంటిది ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి రైతు బజార్లు పెట్టినప్పుడు మరి రాష్ట్రంలో అదొక పెద్ద సంచలనానికి. మనకు విశాఖపట్నంలో చూస్తే దాదాపు 13 రైతు బజార్లు, మన ఎంఈపీ కానీ సీతమ్మధర కానీ అవైతే కోట్లలో ఈరోజు రైతు బజార్లలో గోపాలపట్నం, గాజువాక, కేపల్లి మొత్తం 13 ప్లేసుల్లో ఉన్నాయి మనకి ఈ దీంట్లో. అట్లాగే మధురవాడ మనకు ఉంది. ఇట్లాంటివి చేస్తే ఇట్లా కానీ సరైన ఫెసిలిటీస్ అవన్నీ కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన దగ్గర కూడా చూశాను నేను, లోపలికి ఎంటర్ కావడానికి కూడా అప్రోచ్ ఏదైతే ఉందో అది కూడా యాక్చువల్గా విశాలంగా ప్లేస్ ఉండాలి. ప్లేసే తక్కువ ఉంది. ఆ ఉన్న ప్లేస్లో కూడా రోడ్డుకి అటు ఇటు రోడ్డు మీద కొన్ని షాపులు లాంటి చిన్న చిన్న వెండర్స్ పెట్టుకొని వాళ్ళు కూడా వాళ్ళ డైలీ దీనికోసం వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఎస్పెషల్లీ ఆదివారం లాంటి రోజు అయితే లోపలికి రావాలంటే వాళ్ళు చెప్తున్న మాట ప్రకారం 2-3 గంటలు టైం పడుతుంది లోపలికి రావాలంటే అని చెప్తా ఉన్నారు. సరే, లోపలికి వచ్చిన తర్వాత పని ఫెసిలిటీ చూద్దామంటే ఈరోజు మనం ఏదైతే బియ్యము లేకపోతే కందిపప్పు ఓపెన్ చేయాలనుకున్నామో లోపల చిన్న రూమ్లో పెడితే ఆ రూమ్లో పవర్ కూడా లేదు. సరే, ఆ ఇన్ఛార్జి కొత్త అతను ఈరోజు నేను వచ్చాను సార్ నాకు తెలియదు అన్నాడు. పిగ్గులుగుండి అతనికి ఏదో సెలవులో ఉంటే అతను కూడా ఐడియా లేకపోయింది. బట్ ఏదైనా ఫెసిలిటీస్ వైజ్, అలాగే ఆ రైతులతో మాట్లాడుతూ ఉంటే ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళు చెట్ల కింద, అలాగే చిన్న చిన్న ప్లాస్టిక్ కవర్లు వేసుకుని దాని కింద వాళ్ళు ఎండకి వానకి తడుస్తూ ఏదో దైవాధీనలాగా వాళ్ళందరూ కూడా వాళ్ళ వ్యాపారాలు సాగిస్తూ ఉన్నారు. మరి ఒక పక్క ప్రభుత్వం ఉద్దేశం అయితే రైతులకి అలాగే వచ్చే ఖాతాదారులకి అందరూ కూడా మంచి బెస్ట్ ఫెసిలిటీస్ తోటి వాళ్ళకి ఈ సౌకర్యాలు కలిగించాలనే ఉద్దేశం ఉన్నప్పుడు కూడా ఆచరణలో కొంత అది జరగట్లా. మరి గతంలో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్నప్పుడు ఈ రైతు బజార్కు సంబంధించి అప్పుడు చాలా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం. ఈ 5 ఏళ్లలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీని మీద ఏ మాత్రం కూడా పురోగతి లేదు. ఇక్కడ ఒక చిన్న కొత్త ఫెసిలిటీస్ కూడా లేకపోగా ఏదో మూలిగా నక్క మీద తాడకాయ పడ్డట్టు వాళ్ళకి ఎదురుకి ఏదో ఫ్రీగానో లేదా నామినల్గా ఉన్న దీన్ని రెంటల్ పెంచి దాదాపు 1000 రూపాయల నుంచి 8000 రూపాయలు కూడా ఆ అమ్మే వస్తువులు బట్టి, ఆ ఉండే ప్లేస్ని బట్టి వాళ్ళు రెంట్లు కూడా పెంచి వాళ్ళ మీద మళ్ళీ భారం మోపారు. ఒక పక్క ఫెసిలిటీస్ క్రియేట్ చేయకపోగా మరో పక్క భారం పెంచారు. ఇప్పుడు వాళ్ళతో మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చెప్పేది ఒకటే, సార్ మాకు కనీసం బేసిక్ ఫెసిలిటీస్ లేవు, దాంతో రెంట్లు పెంచారు, ఒక పక్క జనాలు రావడానికి కూడా అప్రోచ్ ఇబ్బందిగా ఉంది, అలాగే కింద ప్లాట్ఫామ్ కాంక్రీట్ లేకపోవడం వల్ల వర్షం పడుతుంటే బురద దీంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా అడ్రస్ చేస్తే బాగుంటుంది సార్ చెప్పిన ఇష్యూస్ అన్ని కూడా చాలా జెన్యూన్ ఇష్యూసే. డెఫినెట్గా నేను జాయింట్ కలెక్టర్ అలాగే మారిటింగ్ అధికారులు, కన్సర్న్ ఆఫీసులందరితో కూడా మాట్లాడి ఇప్పుడు ఈరోజు ఏదైతే వాళ్ళు చెప్పిన సమస్యలు ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కారం చేసి, నెంబర్ కూడా ఇక్కడ యాక్చువల్గా 84 షాప్స్ కొనే అంటున్నారు. ఇంకా ఎక్కువ షాప్స్ పెట్టాల్సిన డిమాండ్ కూడా ఉంది. కాబట్టి ఇట్లా ప్లేస్ కూడా ఉంది. కాబట్టి దీన్ని మొత్తం డిజైన్ కూడా అవసరం చేంజ్ చేసి ఎక్కువ షాప్స్ ఎక్కువ మంది ఉండేట్టుగా ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయడం. దాంతోపాటు ఈరోజు ఎంఈపీ, సీతమ్మధర, లేకపోతే అక్కయ్యపాలెం, గోపాలపట్నం లాంటి పెద్ద పెద్ద రైతు బజార్లలో ఎలాగో కొన్ని ఫెసిలిటీస్ ఒక సెంటర్ ఇది పెట్టి అటు ఇటు ఓపెన్ షాపులు పెట్టే విధంగా కూడా సిస్టమ్ ఉంది. అది బాగుంటుందా లేకపోతే ఈ ప్లేస్ని బట్టి
అలాగే ఎంట్రీ ఒకటి ఎగ్జిట్ ఒకటి కూడా ఉండాలన్నారు. ఇవన్నీ కూడా ఒకసారి అధికారులతో మాట్లాడి ఏమేమి మనం చేయడానికి అవకాశం ఉంటుందో అవన్నీ కూడా చేసి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనే ఆలోచన ఉంది. మరి తప్పకుండా ఈ ప్రభుత్వం అయితే హైయెస్ట్ ప్రయారిటీ రైతు బజార్లకు ఇచ్చింది. మరి ఈరోజు కందిపప్పు కానీ అలాగే బియ్యం కానీ మళ్ళీ సబ్సిడీ రేట్లకి, ఎందుకంటే మార్కెట్లో ధరలు కంట్రోల్ చేయాలి, లేకపోతే ఈ వ్యాపారస్తులు దీనివల్ల మన వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు ఉద్దేశంతో ప్రభుత్వం రేటు ఫిక్స్ చేసి ఏదైతే బయట మార్కెట్లో ఎలా ఉన్నా సరే ఈ రేటుకి అమ్మాలి, మీరు అవసరం వస్తే దానికి ఏదైనా క్రాస్ సబ్సిడీ కింద ప్రభుత్వం బేర్ చేస్తుంది తప్ప ఖాతాదారులపైన ప్రజలపైన భారం పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ఫిక్స్డ్ ప్రైస్ కింద కందిపప్పు, క్వాలిటీ కందిపప్పు, బియ్యం ఇస్తా ఉన్నారు. ఈ రైతు బజార్లోనే కాకుండా ఇంకో ఫెసిలిటీ కూడా ఇచ్చారు. మనకి ఏదైతే డిమార్ట్ లేకపోతే రిలయన్స్, ఫ్రెష్ ఇటువంటి సూపర్ మార్కెట్స్ ఉన్నాయో ఆ మార్కెట్లో కూడా ఒక స్పెషల్ కౌంటర్స్ వీటి కోసం పెట్టి ఇది ఏ రేటుకి అయితే ఇస్తా ఉన్నారో అదే రేటుకి ఆ సూపర్ మార్కెట్లో కూడా ఈ ప్రొడక్ట్స్ అన్ని ఇచ్చే విధంగా కూడా ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తా ఉన్నారు. దీన్ని కూడా అందరూ అవైల్ చేసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెడతాం. త్వరలోనే అధికారులందరూ కూడా తీసుకొని వచ్చి ఒకసారి దీని మీద కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టుకొని ఏమేంటి ఫెసిలిటీస్ ఇంప్రూవ్ చేయాలి. యాక్చువల్గా నా ఉద్దేశం అయితే అసలు కొంతమంది నేను మా రైతులతో మాట్లాడితే ఒక్కసారి మిగిలిపోయిన కూరగాయలు లేకపోతే ఏం చేస్తారంటే ఏం చేసేది లేదు సార్, పాడైపోతాయి, మాకు నష్టం జరుగుతుంది కూడా చెప్పారు. అటువంటి వాళ్ళకి అవసరం వస్తే ఏదైనా ఒక అందరికి సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది ఏదైనా పెట్టుకొని ఆ మిగిలిపోయిన సేల్ కాకుండా ఉంటే వాళ్ళు ఎక్కడన్నా స్టోర్ చేసుకుంటే కొంత ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. కాబట్టి అటువంటి ఫెసిలిటీ కూడా ఏదైనా సెంట్రలైజ్డ్ కోల్డ్ స్టోరేజ్ లాంటిది కానీ ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. త్వరలోనే దీని మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఈ ఫెసిలిటీస్ మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి దీన్ని ఒక మంచి మోడల్ రైతు బజార్గా చేయాలనేది ఆలోచన. ఎన్ని కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత అవన్నీ పూర్తిగా మరుగుడు పడిపోవడమే కాకుండా వాటిని మీరు అన్నట్టు అసాంఘిక కార్యకలాపాలకు ఒక హెడ్ క్వార్టర్స్గా తయారు చేశారు. దాని మీద అసలు ప్రభుత్వం దృష్టే లేదు. కాబట్టి వీటన్నిటి మళ్ళీ మన లోకల్ మేనిఫెస్టోలో కూడా పెట్టాము. ఇవన్నీ కూడా మొత్తం అన్ని చూసుకొని అన్న క్యాంటీన్లు రీఓపెన్ చేస్తా ఉన్నాం. త్వరలోనే టిడ్కో హౌసింగ్ ఏదైతే కంప్లీట్ చేసి మనం హ్యాండ్ ఓవర్ చేస్తున్నాయో 5 ఏళ్లలో వాటిని నిర్లక్ష్యం చేశారు, అవి హ్యాండ్ ఓవర్ చేస్తా ఉన్నాం. అట్లాగే మీరు చెప్పిన హాకర్ జోన్స్ కానీ మిగతా ఈ చిన్న చిన్న ఏవైతున్నాయి ఇవన్నీ కూడా దృష్టి పెట్టి అవన్నీ మళ్ళీ ఆ పూర్వ వైభవం తెస్తాం ఖచ్చితంగా. మీడియా కూడా కొంత సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మాకు మీడియా అంటే అత్యంత గౌరవం ఉంది. ఎందుకంటే మీడియా అనేది ఈ రోజు ఒక విజిల్ ప్లేయర్ గా ఉంటారు. వాళ్ళు సొసైటీలో ఎక్కడన్నా అన్యాయాలు అక్రమాలు జరిగితే వాటిని బయటకు వెలుగు తీసి ప్రజలకు తెలియజేస్తారు. ఖచ్చితంగా అది మీడియా ఇది 4th ఎస్టేట్, దానికి గౌరవం చెప్పని కంప్లీట్ గారి దానికి అది గౌరవం ఉంది మాకు. కాకపోతే ఏంటంటే కొంతమంది ఈ రోజు మీడియా వాళ్ళ పరిధులు దాటి వాళ్ళు ఒక బయాస్డ్గా కొన్ని పార్టీలకు కొమ్ము కాయడం కోసం వాస్తవాలకు సంబంధం లేకుండా వాళ్ళు ఏదో వాళ్ళకి సంబంధించిన వార్తలు రాస్తా ఉన్నారు. నిన్న వాళ్ళు రకరకాల రాసిన పేపర్లో ఈ ఫ్రంట్ పేజీలో తెలుగుదేశం ప్రభుత్వం ఏదైతే వచ్చిందో అది స్టీల్ ప్లాంట్ సంబంధించి యూటర్న్ తీసుకుంది అని చెప్పి ఒక డెరిగేటరీగా ఒక డిఫైన్ చేసే స్టేట్మెంట్ ఒకటి ఒక కరస్పాండెంట్ ఒక రాయడం జరిగింది. అంటే ఏదైనా ఒక న్యూస్ రాసే ముందు దానికి ఏదైనా బేస్ ఉండాలి. నేను కూడా గతంలో జర్నలిస్ట్గా పనిచేశాను న్యూస్ పేపర్లో. మినిమం ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎవరన్నా క్లారిఫికేషన్ అడగాలి. లోకల్ ఎమ్మెల్యేలనో ఎంపీలనో లేకపోతే ఆ కన్సర్న్ ఆఫీసులను అడిగి ఏంటి ఉందని అడిగి ఆ తర్వాత వాళ్ళు ఏదైనా రాయాలి. అలా కాకుండా వాళ్ళు స్టోరీ రాశారు. ఇప్పుడు ఇదంతా గవర్నమెంట్ని డిఫైన్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకించి ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఈ రోజు ఉక్కు శాఖ మంత్రి కూడా విశాఖపట్నం విజిట్ చేస్తా ఉన్నారు. అందరూ దీన్ని మాట్లాడారు. ఇప్పుడు కూడా దీన్ని యూటర్న్ లేదు, లేకపోతే వైట్ టర్న్ లేదు. ఏదైతే గతంలో ఎన్నికల ముందు చెప్పామో స్టీల్ ప్లాంట్ కాపాడుతామని దానికి స్టాండ్ బై ఇట్. ఖచ్చితంగా దాన్ని స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాకుండా ఖచ్చితంగా కాపాడతాం. మా అందరికీ భావిస్తుంది. నేను దానికోసం రిజైన్ చేసినండి. అలాగే పల్లాసీని అయితే ఆమె నిరాదీక్ష చేసిన వాళ్ళు అందరం కూడా కంప్లీట్గా ఉన్నాం, 100% చేస్తాం. అటువంటి తప్పుడు వార్తలు రాసే వాళ్ళకి మాత్రమే ఇటువంటి చిన్న చిన్న ఇష్యూలు జరుగుతాయి. ఎందుకంటే ప్రజలు ఎమోషనల్గా ఉంటారు. మేము ఇక్కడ ఫిల్మ్నగర్ క్లబ్ విజిట్కి వెళ్ళాం మన తిమ్మాపురంలో. వెళ్ళినప్పుడు నాతో పాటు దాదాపు ఒక 500 మంది జనం వచ్చారు. అక్కడ వైఎస్ఆర్ లాన్స్ అని దానికి పెట్టారు ఫిల్మ్నగర్ క్లబ్కి. ఎవరో ఒక మెంబరు వాడిని తర్వాత నేను కోపడ్డా, నువ్వు ఎందుకు తీసేస్తారా పేర్లు గీర్లు, ఏదైనా గవర్నమెంట్ చూసుకుంటుందంటే సార్ నేను క్లబ్ మెంబర్ని, నాకు ఎమోషన్స్ నా ఉన్న కాకుండా ఈ క్లబ్కి అసలు వైఎస్ఆర్ సంబంధం ఏంటి సార్, ఎలా లాన్స్ పెడతారని చెప్పి వాడు కోపంగా తీసేశాడు. అది వేరు. అటువంటి ఏదైనా ఇటువంటి వార్తలు తప్పుడు వార్తలు రాసినప్పుడు లేదా చేసినప్పుడు ప్రజలు కొంత ఎమోషనల్గా చేస్తూ ఉంటారు. కాబట్టి దాన్ని అట్లనే మేము వాటిని ఎంకరేజ్ చేయం. మీడియా కూడా సమయం పాటించాల్సిన అవసరం ఉంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.